సొంతిల్లుండి మీ ఇంటిని రెంట్కి ఇవ్వాలనో అద్దెకి ఇవ్వాలని చెప్పో టూలెట్ బోర్డులు పెడుతున్నారా? మీలాంటి వాళ్ళకే ఈ న్యూస్. ఖచ్చితంగా ఈ న్యూస్ చూడండి. అయితే టూలెట్ బోర్డు పెట్టారని ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి ఆ బోర్డు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి ఇల్లును చూపిస్తున్నారా? మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిందే. ఒక ఇల్లును ఈ టూలెట్ బోర్డు ఉందని చెప్పి ఇంటి కోసం రెంట్ కోసం వచ్చి అడగడానికి వచ్చిన వ్యక్తులు అదే ఇంటి ఓనర్పై దాడికి యత్నించి తన మెడలో ఉన్న బంగారపు పుస్తల తాడుని లాక్కి వెళ్ళిపోయారు. ఈ ఘటన అటు కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని శ్రీరామ్ నగర్ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి టూలెట్ బోర్డు ఆ ఇంటికి ఉండడాన్ని గమనించిన దుండగులు రెక్కి నిర్వహించారు. తరచుగా అదే రోడ్లో తిరుగుతూ ఎవరైనా టూలెట్ బోర్డు ఉంది కదా, ఎవరైనా వచ్చారా లేదా అని చెప్పి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అలాగే ఉన్న వాళ్ళ మెడల్లో ఏమైనా బంగారం ఉందా, వీళ్ళ దగ్గర ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా రెక్కి నిర్వహించి చూసి ఏదైతే పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేశారని చెప్పుకోవచ్చు. ఇల్లు అద్దెకు కావాలంటూ మీ ఇంటి ముందు టూలెట్ బోర్డు ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని అడగడానికి వచ్చారు వాళ్ళు. ఇక ఏదైతే ఖాళీగా ఉన్న ఇంటిని ఆ పోర్షన్ ని చూపించడానికి వచ్చిన మహిళ ఎవరైతే ఉన్నారో తన పైన ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. ఆ మహిళ పైన మత్తు స్ప్రేని చేసి తను స్పృహ కోల్పోయిన తర్వాత తన మెడలో ఉన్న పుస్తల తాడు బంగారం ఎత్తుకెళ్లారు ఈ కేటుగాళ్ళు. టూలెట్ బోర్డు చూసి వారం రోజుల పాటు రెక్కి నిర్వహించారని చెప్పుకోవచ్చు. పక్కా ప్లాన్ తో దొంగతనం చేశారు ఈ ముఠ. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దాన్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇల్లు రెంట్కుంది కదా మాకు చూపించండి అని వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడికి వచ్చిన మహిళ పైన మత్తు మందుని స్ప్రే చేశారో, దాని తర్వాత తను ఒక్కసారిగా మత్తులోకి వెళ్ళిన తర్వాత తన మెడలో ఉన్న పుస్తల తాడిని లాక్కు వెళ్లారు. ఈ ఘటన అంతా చూసిన కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అలాగే ఆ మహిళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేసు నమోదు చేసి ఆ కేటుగాళ్ల కోసం ఎంక్వైరీ అనేది కూడా కొనసాగిస్తున్నారు. సో మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ లేదంటే ఇలాంటి టూలెట్ బోర్డ్స్ పెట్టిన తర్వాత ఎంక్వైరీకి వచ్చిన ఎటువంటి వ్యక్తుల దగ్గర అయినా కానీ అలర్ట్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక్కలే వెళ్ళి మీ టూలెట్ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం కానీ లేదంటే ఖాళీగా ఉన్న ఆ పోర్షన్ ని చూపించే ప్రయత్నం చేయకండి. కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే అటువంటివి చేయండి. ఎందుకంటే పక్కన ఇద్దరు ముగ్గురు ఉండుంటే ప్రమాద తీవ్రతని తగ్గే అవకాశం కూడా ఉంది. వారం రోజుల నుంచి రెక్కి నిర్వహించి మరీ దోపిడీ చేశారంటే కూడా మనకి ఏ విధంగా వాళ్ళు కేటుగాళ్ళు ప్లాన్ చేశారో కూడా తెలుస్తుంది. అండ్ మనం పెద్ద బాక్స్ లో కూడా చూస్తున్నాం స్క్రీన్ పైన ఆ మహిళ పైన స్ప్రే చేసి ఇద్దరు కేటుగాళ్ళు ఆ చైన్ ఏదైతే ఉందో మెడలో బంగారపు పుస్తల తాడు ఏ విధంగా అయితే ఉందో దాన్ని లాక్కుని పరిగెత్తుతున్నారు. ఆ విజువల్స్ నే మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ టూలెట్ బోర్డును చూసాం, పోర్షన్ ఎక్కడ ఖాళీగా ఉంది ఏంటి అని తనతో మాటలు కలిపే ప్రయత్నం చేశారు. దాని తర్వాత తన దగ్గర ఉన్న పుస్తల తాడుని లాక్కుని పరారవుతున్న విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి వాటిని చూద్దాం. రాలేదు అయితే మొన్న వచ్చాడు ఇటు కాదు, ఈ రోజు వచ్చాడు ఇటు కాదు. రాలేదు అయితే మొన్న వచ్చాడు ఇటు కాదు, ఈ రోజు వచ్చాడు ఇటు కాదు. నేను ఇలా పట్టేసుకున్నాను, దొంగలని అర్థమైపోయింది నాకు స్ప్రే కొట్టడంతో. అరుస్తున్నానండి, అరిచిన ఎవరు లేరు, జనం ఉంటుంటే ఎవరైనా వచ్చినాను. ఇలా వెళ్తున్నా ఎవరైనా పట్టుకునివచ్చు, ఎవరు లేక ఇంకా అక్కడ పూసేసిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి ఉంటారండి. అది ఒకటి పాయింట్. మధ్యాహ్నం వల్ల 2 గంటలకు ఎవరు లేరు, దొరికేస్తారమ్మా. టైం ఒకటే కదండి. ఇప్పుడు ఇంచుమించుగా ఎలాంటివి జరుగుతున్నాయి. ఇలా వెళ్ళిపోయాడండి, పక్క వెళ్ళిపోయి నేను చూసానండి బయట. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలని మనం చూసేది. అయితే ముందు ఒక మహిళను తీసుకుని సెకండ్ బాక్స్ లో ఉన్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. ముందు ఒక మహిళను తీసుకుని వచ్చి పోర్షన్ ఖాళీగా ఉంది కదా, దాని డీటెయిల్స్ ఏంటి అని అడగడం జరిగింది. తను కూడా తీసుకువెళ్ళి అక్కడ ఈ పోర్షన్ ఖాళీగా ఉంది చూడండి అని చూపించడం అంతా జరిగింది. ఇదంతా కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం. అయితే మళ్ళీ ఇప్పుడు అంటే సెకండ్ టైం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మొన్న మా వాళ్ళు వచ్చి ఇల్లు చూసి వెళ్ళారు కదా, పోర్షన్ చూసి వెళ్ళారు కదా, మేము కూడా ఒకసారి చూస్తాం, దాని తర్వాత మేము అడ్వాన్స్ ఇస్తామని
మాటల్లో కలిపి ఆ మహిళని ఆ పోర్షన్ చూపించమని పైకి తీసుకువెళ్ళడం జరిగింది. తను వెళ్ళి సేమ్ ఫస్ట్ టైం లానే రిపీట్ చేస్తూ కూడా ఆ పోర్షన్ ని చూపించడం జరిగింది. తర్వాత తన మెడలో ఉన్న పుస్తల తాడుని లాక్కుని వెళ్ళిపోయారు దిండుగులు. ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నది మనం ఏదైతే దోపిడీ జరిగిందో, మహిళ పైన మత్తు మందుని స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అయితే తన పుస్తల తాడు లాక్కుని వెళ్తున్నారో అది మనం ఆ పెద్ద బాక్స్ లో కనిపిస్తున్న విజువల్స్ లో భాగంగా చూస్తున్నాం. దుండగులు ఇద్దరు కూడా పరారవుతున్న దృశ్యాలు. అండ్ ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తే వీళ్ళతో పాటు ఒక మహిళ కూడా రావడం జరిగింది కొన్ని రోజుల క్రితం. తను తోడు ఉండటంతో ఆ మహిళ కూడా నమ్మి ఒక ఫ్యామిలీ ఏమో అనుకుంటూ కూడా వెళ్ళి ఏదైతే పోర్షన్ ఖాళీగా ఉందో దాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ మొన్న వచ్చాం కదా అని నమ్మబలికి వారం రోజుల నుండి రెక్కి నిర్వహించిన ఈ ముఠ ఆ మహిళ పైన మత్తు స్ప్రే చేసి తన మెల్లో ఉన్న బంగారపు గొలుసుని పుస్తల తాడుని లాక్కుని వెళ్ళిపోయారు. అయితే ఇదంతా సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకవేళ మహిళ మెడలో ఆ పుస్తల తాడు లాక్కుని వెళ్తున్న క్రమంలో అది ఒకవేళ తన మెడకి పట్టేసి అది ఒక కట్ అయితే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే అలర్ట్ గా ఉండండి. ప్రధానంగా ఇల్లు ఖాళీగా ఉంది, దానికి సంబంధించిన బోర్డు డీటెయిల్స్ ఏంటి, పోర్షన్ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళిద్దరిని మీ పక్కన ఉంచుకోవడం చాలా బెటర్. అయితే ఈ ఇష్యూ మొత్తానికి సంబంధించి బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తను ఎలా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ చెప్తున్నారు. ఒకసారి తన మాటల్లోనే విందాం. పేట, నా పేరు సుబ్బలక్ష్మి. ఇల్లు అద్దెకి కావాలని వచ్చారండి ఇద్దరు. వస్తే సరే అని చూపించాను. చూసుకున్నారు ఇల్లు అంతాను. చూసుకుని అద్దె అంతా అని అడిగారు. చెప్పాను. నేను తగ్గిస్తారా అని అడిగారు. ఏం కాదండి అన్నాను. అలా ఒక అతను వచ్చి ఒకసారిగా స్ప్రే కొట్టేశాడు మీదకి వచ్చి. కొట్టేసి కింద పడుకోబెట్టేసి కోసి పుస్తల తాడు నలపూసలు తీసుకుని పారిపోయారండి ఇద్దరు. ఎంత ఉంటుందండి గోల్డ్? 3.5 కాసులు ఉంటాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చామండి. ఇది ఒకసారి వచ్చాడండి దాంట్లో ఒక అబ్బాయి ఒక ఆవిడ తీసుకొచ్చాడండి. మళ్ళీ మా తమ్ముడిని వాళ్ళని తీసుకుని వస్తాను మళ్ళీ అన్నాడు. ఆంటీ గారు మొన్న వచ్చాం కదండి, మేము వచ్చామండి మళ్ళీ చూసుకోవడానికి అని అన్నాడండి. అంటే తలుపులు తీసి చూపించాను. చూపించాక ఎలా చేసి పారిపోయారండి ఇద్దరు. ఇంట్లో ఎవరు లేరండి అప్పుడు? ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, భోజనం చేస్తున్నారు. పేట, నా పేరు సుబ్బలక్ష్మి. ఇల్లు అద్దెకి కావాలని వచ్చారండి ఇద్దరు. వస్తే సరే అని చూపించాను. చూసుకున్నారు ఇల్లు అంతాను. చూసుకుని అద్దె అంతా అని అడిగారు. చెప్పాను. నేను తగ్గిస్తారా అని అడిగారు. ఏం కాదండి అన్నాను. అలా ఒక అతను వచ్చి ఒకసారిగా స్ప్రే కొట్టేశాడు మీదకి వచ్చి. కొట్టేసి కింద పడుకోబెట్టేసి కోసి పుస్తల తాడు నలపూసలు తీసుకుని పారిపోయారండి ఇద్దరు. ఎంత ఉంటుందండి గోల్డ్? 3.5 కాసులు ఉంటాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చామండి. ఇది ఒకసారి వచ్చాడండి దాంట్లో ఒక అబ్బాయి ఒక ఆవిడ తీసుకొచ్చాడండి. మళ్ళీ మా తమ్ముడిని వాళ్ళని తీసుకుని వస్తాను మళ్ళీ అన్నాడు. ఆంటీ గారు మొన్న వచ్చాం కదండి, మేము వచ్చామండి మళ్ళీ చూసుకోవడానికి అని అన్నాడండి. అంటే తలుపులు తీసి చూపించాను. చూపించాక ఎలా చేసి పారిపోయారండి ఇద్దరు. ఇంట్లో ఎవరు లేరండి అప్పుడు? ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, భోజనం చేస్తున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన దుండగులు ఏ విధంగా అయితే చోరీకి పాల్పడ్డారో బాధిత మహిళ మాటల్లోనే మనం విన్నాం. మత్తు మందు స్ప్రే చేసిన తర్వాత తను కింద పడిపోతే మెడలో ఉన్న ఆ పుస్తల తాడుని చైన్ని కోసి తీసుకువెళ్ళిపోయారని చెప్పి తను క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ అది రాని క్రమంలో ఆ మెడకి ఏమైనా తగిలినా, ఆ కోసే క్రమంలో ఆ చాకు గానీ ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం మెడకి తగిలినా ఏం తగిలినా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి నెలకొంది. సో ఇంట్లో ఉంటున్నప్పుడు కానీ ఇలాంటి టూలెట్ బోర్డ్స్ పెట్టినప్పుడు కానీ మీ ఒంటి మీద ఆల్మోస్ట్ బంగారం అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా మనం జాగ్రత్త పడే విషయంలో ఒకటని చెప్పుకోవచ్చు. అయితే మరి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? సీసీటీవీలో ఇప్పటికే వాళ్ళ ఫేస్లన్నీ కూడా చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. మరి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేదా అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం మహిళ మెడలో నుంచి పుస్తల తాడుని ఏ విధంగా అయితే రెక్కి నిర్వహించి మరి దొంగలు దోచుకు వెళ్లారో, కేటుగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది శివశంకర్? చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా జగ్గంపేటలో అయితే నడిబొడ్డులోనే చెప్పుకోవాలి. శ్రీరామ్ నగర్ కాలనీకి సంబంధించి ఇదైతే అద్దెకి ఇల్లు కావాలంటూ కూడా 5 రోజుల క్రితం అంటే డిసెంబర్ 5వ తేదీన ఒక బ్యాచ్ పిండాలు కూడా వెంట పెట్టుకుని ఒక బ్యాచ్ అయితే వచ్చారు. ఇల్లును చూసుకున్నారు, వెళ్ళారు, రెక్కి నిర్వహించారు. తర్వాత అతను మొన్న చూసాం కదా అంటే మళ్ళీ ఒకసారి మా బ్రదర్ చూస్తారంటూ కూడా ఆవిడని నమ్మించి మళ్ళీ లోపలికి మొహమ్మద్ స్ప్రే కొట్టి ఒంటి మీద ఉన్న బంగారాన్ని అంతా కూడా ఉంచుకుని పారిపోయిన పరిస్థితులు మనం సీసీ కెమెరా ఫుటేజ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు
అనే పొజిషన్ కూడా ఎవరికి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్ రోడ్డు మీదే భద్రత లేదు అంటే అది దాటి ఇంటిలో కూడా భద్రత లేదు అనే చెప్పడానికి ఇది నిదర్శనంగా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు అద్దె కావాలని వచ్చి ఎంతో నమ్మబలిగి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చారు. ముందు సీసీ ఫుటేజ్ చూస్తే మనకి 5వ తారీఖున ఒక లేడీని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. మేము ఫ్యామిలీ ఉంటామని చెప్పారు. అలాగే మా బ్రదర్ వస్తారని అప్పుడే చెప్పి వెళ్ళడం. అలాగే 9వ తారీఖున పక్కాగా ప్లాన్ చేసుకుని 9వ తారీఖు అంటే ఈ రోజు మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఎవరు ఉండరు కాబట్టి, ఎక్కువగా జనసంచారం ఉండదు కాబట్టి ఆ సమయంలో వెళ్ళి ఆంటీ మనం వచ్చాం కదా ఒకసారి మా బ్రదర్ కూడా చూస్తారు చూపించండి అంటూ కూడా ఆవిడని లోపలికి ఇంట్లోకి తీసుకెళ్ళడం. అట్లాగే మత్తు మందు సంబంధించిన స్ప్రే అన్ని కూడా రెడీ చేసుకుని ఆ చాక్ అన్ని తెచ్చుకుని ఆ మెడలో ఏదైతే చైన్ ని తీసుకెళ్లారో ఆ నల్లపూసలు కావచ్చు, ఆ పుస్తుల తాడు కావచ్చు, అది తీసేటప్పుడు కూడా మెడకి కూడా స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అదే పదురైన కత్తి మెడకి తగిలి ఆమె చనిపోయే అవకాశం కూడా ఉండేది. అంటే ఈ కీటకాలు ఎలా మారిపోయారంటే ఏదో విధంగా చోరీ చెయ్యాలి, ఎలా అయినా సరే అడ్డదారులో డబ్బు సంపాదించాలని ఖచ్చితమైన ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో ఆడపిల్లల్ని కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక బ్యాచ్ గా ఫామ్ అయ్యి ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే జగ్గంపేట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మొత్తం టోటల్ సీసీ కెమెరాస్ ని కూడా ఇప్పటికే మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేటుగాళ్ళు ఇక్కడ సంబంధించిన వల్ల లేదంటే బయట నుంచి ఉన్న వల్ల వారి పరిస్థితి ఏంటి, ఈ గతంలో ఏమైనా ఇట్లాంటివి చేశారా అనేది కూడా పూర్తిగా అయితే ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ ఆడపిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఈ సంఘటన బట్టి ఒకటైతే క్లియర్ గా చెప్పుకోవాలి, ఇంటికి అద్దెకు కావాలని కూడా ఎవరైనా వచ్చినా కూడా ఆ సమయంలో కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా రక్షణ లేదు కాబట్టి ఖచ్చితంగా బంగారాలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా వేసుకోకుండా ఉండడమే ఇంట్లో మేలు అని అయితే మనం ఒక చెప్పుకోవచ్చనే చెప్పుకోవాలి. రత్నం రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఇక మనం చూస్తున్నాం ఏదైతే మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారని ఇప్పటికే మా ప్రతినిధి శివశంకర్ తెలియజేసిన విధంగా ఎవరైతే టూలెట్ బోర్డ్స్ పెట్టారో లేదంటే టూలెట్ బోర్డ్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే కాదు, మీ వీధిలో మీ ఇంటి ముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా కొత్త వాళ్ళు సంచరిస్తున్నా మీరు అలర్ట్గా ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు జరిగిన ఈ ఘటనలో తన బంగారం మాత్రమే కోల్పోయింది మహిళ. ఒకవేళ ప్రమాదవశాత్తు తను ఎదురు తిరుగుతున్నప్పుడు లేదంటే ఆ చైన్స్ ని కట్ చేస్తున్న క్రమంలో అది మెడకు తగిలి తన ప్రాణాలను కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఒంటరిగా ఉంటున్న మహిళల్ని టార్గెట్ చేసుకుని అదే వీధిలో రెక్కి నిర్వహించి మరీ టూలెట్ బోర్డును పెట్టి ఈ విధంగా టూలెట్ బోర్డుని వంక పెట్టి వచ్చి ఈ విధంగా కేటుగాళ్ళు దాడికి తెగబడ్డారు అని అంటే మరి ఒంటరిగా ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. పోలీసులకి ఇప్పటికే ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో పోలీసులు అందులో భాగంగా వీళ్ళని పట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదేనా ఇంతకు ముందు కూడా ఇటువంటి దాడులకి తెగబడ్డారా అనేది కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అనుమానాస్పదంగా లేదంటే తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తున్నారంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులను పక్కన వారిని పిలిచి వాళ్ళతో పాటు ఇటువంటి టూలెట్ బోర్డ్స్ పెట్టినప్పుడు వాళ్ళతో పాటు పక్కన ఉంచుకొని చూపించడం అనేది కూడా బెటరే. అండ్ ఇంకోటి చూసుకుంటే అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే పోలీసుని సంప్రదించాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.